సత్య ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. మనం చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్తో సూప్ తయారు చేసే విధానం చూద్దాం. మనం కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీకి సంబంధించినవి అన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. సాజీరా కూడా వేసుకుంటున్నాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. వెల్లుల్లి చిన్నగా తురుముకుని వేసుకుంటున్నాం. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. చికెన్ ముక్కలను కూడా మనం వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. ముక్కలు పట్టేటట్టు మనం ఎంత కావాలితే అంత వాటర్ వేసుకోవాలి. చికెన్ సూప్కి బాగా మరగనివ్వాలి. బాగా కలుపుకుంటున్నాం. సరిపడా కారం, సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. మిరియాల పొడి కూడా మనం వేసుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాం. బాగా కలుపుకుంటున్నాం. మూడు విజిల్స్ వచ్చేటట్టు మనం చికెన్ ఉడకాలి కదా, ఉడికేటట్టు మనం 3 విజిల్స్ వచ్చాక ఇలా వచ్చింది. మనం చికెన్ ముక్కల్ని మనం బయటకు తీస్తున్నాం. ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాం. బాగా ఉడికినాయి. చికెన్ పీసెస్ అన్నీ కూడా మనం తీసుకోవాలి ఒక గిన్నెలోకి. మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాం. చికెన్ ముక్కల్ని మనం ఇలా కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా. మనం ఒక బాణీ పెట్టుకొని చిన్న చిన్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకున్నాం. లైట్గా వేడి చేసుకుని మనం ఇందాక మరిగించుకున్న కుక్కర్లో ఉన్నదంతా కూడా వాటర్ని దీంట్లో వేసుకుంటున్నాం. బాగా మరగనివ్వాలి. సూప్కి కావాల్సిన కార్న్ఫ్లోర్ మనం వాటర్లో కలుపుకొని నీట్గా మనం వాటర్లో బాగా కలిసేటట్టు కలుపుకొని కార్న్ఫ్లోర్ మనం ఈ మరిగించుకునే సూప్లో, చికెన్ సూప్లో వేసుకోవాలి. చిక్కగా వస్తుంది, చిక్కబడుతుంది. బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతుంది. మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. బాగా చిక్కగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం చికెన్ సూప్ని. బాగా వచ్చింది. ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ సూప్ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.